ప్రార్థన మనం చేసుకుని ఈరోజు వాక్యం మనం ధ్యానించుకున్నామండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా తండ్రి, ఈ పరిశుద్ధ గల నామాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభువా, ఈ సమయంలో మీ సత్యవాక్యంలో ధ్యానిస్తూ ఉండగానైనా తండ్రి, మీరు మాతో మాట్లాడవలసిందిగా, మీ ఆత్మశక్తితో మీరు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడవలసిందిగా, మాకు సరైనటువంటి మార్గాన్ని మీరే చూపించవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిమాలి వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈరోజు ఒక సహోదరి అడిగినటువంటి ప్రశ్నను, బహుశా ఆ ప్రశ్న ఇంకా చాలా మందికి ఉండొచ్చు కాబట్టి అదే ప్రశ్నను వాక్యాంశంగా తీసుకుని దాని మీదే వాక్యం చేయాలని దేవుడు ఎందుకు ప్రేరేపించాడంటే, ఆ సహోదరి అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, దేవుడు ఎందుకని ఇజ్రాయేలీని ఎన్నుకున్నాడు? దేవుడు ఎందుకని అంతగా ఇజ్రాయేలీని ప్రేమిస్తున్నాడు? వై డిడ్ గాడ్ లవ్ ఇజ్రాయెలైట్స్, లేదా వై డిడ్ గాడ్ చూస్ ఇజ్రాయెల్? ఈ ప్రశ్నకు సమాధానాన్ని మనం బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యాలను బట్టి మనం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. మరి దేవుడు ఎందుకని ఇజ్రాయేలును అంతగా ప్రేమించాడు? దేవుడు ఎందుకని ఇజ్రాయేలును ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు? దాన్ని తెలుసుకునే ముందు కొన్ని మాటలు మనం బైబిల్లో చదువుకున్నాం. ముందుగా కీర్తనల గ్రంథము 135వ కీర్తన 4వ వచనాన్ని మన వచ్చినటువంటి జ్యోతిగా చదువుతారు. నూట 135వ కీర్తన 4వ వచనం. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇజ్రాయేలును ఏర్పరచుకొనెను. చాలండి. చదవబడినటువంటి వాక్య భాగంలో మనం చూస్తే, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇజ్రాయేలును ఏర్పరచుకొనెను అని స్పష్టంగా రాయబడింది. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడైన యెహోవా తనంతట తానే ఇజ్రాయేలును యాకోబును స్వకీయ ధనముగా స్వాస్థ్యముగా ఎన్నుకున్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న, ఎందుకని దేవుడు ఇజ్రాయేలును లేదా యాకోబును స్వకీయ ధనముగా ఎన్నుకున్నాడు? మరొక మాట మనం చూద్దాం. నిర్గమాకాండంలో 6వ అధ్యాయము, నిర్గమాకాండము 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకుని మీకు దేవుడనయ్యుందును. అప్పుడు ఐగుప్తీయుల పరుపు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని ఇక్కడ చదవబడినటువంటి వాక్యంలో దేవుడు ఏమంటాడండి ఇజ్రాయేలుతో? మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకుని మీకు దేవుడనే నేను ఉంటాను, ఐగుప్తు బానిసత్వం నుండి మిమ్మల్ని విడిపిస్తాను, అప్పుడు నేనే దేవుడనని, నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు అని చెప్తూనే 8వ వచనంలో మనం చూసినట్లయితే, నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చేయి ఎత్తి ప్రమాణము చేసిన దేశంలోనికి మిమ్మును రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను, నేను యెహోవానని చెప్పుమనగా. చాలండి. ఇక్కడ మనం జాగ్రత్తగా మనం పరిశీలించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని నెరవేర్చు నిమిత్తము, ఆ యొక్క ఇవ్వబడినటువంటి ఆ యొక్క వాగ్దాన నెరవేర్పు కొరకు ఇజ్రాయేలీని తన ప్రజలుగా ఎన్నుకుని వారి కొరకు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని, ఒక ప్రత్యేకమైన దేశాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడండి. హల్లెలూయా. ఇక్కడ ఒక సందేహం రావచ్చు,
దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడు, ఏమని వాగ్దానం చేశాడు, ఏమి ఇస్తానని వాగ్దానం చేశాడు. ఈ జాగ్రత్తగా మనం పరిశీలిస్తేనండి, ముందు మనం చదువుకున్నటువంటి కీర్తన గ్రంథంలో దేవుడు ఇజ్రాయేలును యాకోబును స్వకీయతనముగా ఏర్పరచుకున్నాడు. ఓకే, ఆ స్టేట్మెంట్ లో హి యాక్సెప్టెడ్ ఇజ్రాయెల్ యాజ్ హిస్ ఓన్ పీపుల్. ఓకే, ఎందుకని మనం చూస్తే ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్పు కొరకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిన కొరకు ఇజ్రాయేలుని ప్రత్యేకపరచుకుని వారికి ఒక దేశాన్ని, ఒక స్థానాన్ని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఎవరికి దేవుడు వాగ్దానం చేశాడు, ఏమి ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు అనేది కూడా మనం చూద్దాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ల ఈడు గలవాడు. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడు లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని ఏ దేశానికండి? ఒకసారి అందరూ చెప్పండి, ఏ దేశానికండి? కనాను దేశానికి దేవుడు వెళ్ళమని కొన్ని వందల సంవత్సరాల క్రితము దేవుడు అబ్రహాము కాదు, అప్పటికైనా అబ్రహాము కూడా పిలువబడలేదు, అబ్రహాముకు దేవుడు చెప్పినప్పుడు ఆయన దేవుడి మాటను సమ్మతించి ఆయన ఇస్తానన్నటువంటి ఆ యొక్క దేశముగా చెప్పబడినటువంటి కనాను దేశానికి పరదేశిగా వెళ్ళడము ఇక్కడ మనం చూస్తామండి. హల్లెలూయా. ఏమండి, దేవుడు ఒక మాట ఇచ్చాడంటే ఆయన మాట మీద నిలబడే దేవుడు, అవునా కాదండి? ఆయన మనిషి వంటి వాడు కాదు. మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కాదు. ఆయన మాట ఇచ్చాడంటే ఆ మాటలో ఖచ్చితంగా ఆయన జరిగించే దేవుడు. ఆనాడు అబ్రాహామును పిలిచిన దేవుడు ఆయనకు వాగ్దానంగా ఇస్తానటువంటి ఆ యొక్క వాగ్దాన భూమి కనాను దేశంలోనికి పరదేశిగా అబ్రాహాము తన భార్య, అతని యొక్క సహోదరుని కుమారుడు లోతుని తీసుకెళ్లి ఆ కనాను దేశంలో పరదేశిగా వెళ్ళాడు. చదవండి మాటని. కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చింది. అప్పుడు అబ్రాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గర ఉన్న సింధూర వృక్షములకు చేరెను. అప్పుడు కనానీయులు ఆ దేశములో నివసించిరి. యెహోవా అబ్రామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చినదని చెప్పగా అతడు తన ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టించెను. హల్లెలూయా. సో ఒక్కొక్క లేయర్ మనం దాటుతూ వెళ్తే ఎందుకు దేవుడు ఇజ్రాయెల్ని అంతగా ప్రేమించాడో, ఎందుకు దేవుడు ఇజ్రాయెల్ని ఒక స్వాస్థ్యముగా స్వర్గీయధనముగా దేవుడు ఏర్పరచుకున్నాడు అనే సత్యం మనం తెలుసుకుంటాం. మరి ఆనాడు దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చినటువంటి ఆ వాగ్దాన నెరవేర్పు కొరకు అబ్రహాము పిలిచి ఆయనకి ఇస్తానన్నటువంటి ఆ కనాను దేశాన్ని ఇవ్వడం కొరకు దేవుడు ఇజ్రాయేలీని ఏర్పరచుకున్నాడు. ఆయన సంతానంగా ఉన్నటువంటి ఇజ్రాయేలీని ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి వారిని నడిపించుకున్నట్లుగా కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తామండి. ఇంకా మనం చూసినట్లయితే మనందరికీ తెలుసు, అబ్రహాముకి మొదటి కుమారుడు, వాగ్దాన కుమారుడు ఎవరండి? ఇస్సాకు. ఇస్సాకుకి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళ పేరు చెప్పగలుగుతారా? మొదటి ఆయన పేరు ఏసావు, యాకోబు. వాస్తవంగా ఇస్సాకు ద్వారా ఆ యొక్క ఆశీర్వాదము జ్యేష్ఠ కుమారుడైనటువంటి ఏసావు మీదకి రావాలి. కానీ ఏసావు తన జ్యేష్ఠత్వపు హక్కును కేవలము చిక్కుడు గింజల కూర కొరకు దాన్ని అమ్మేసి తన జ్యేష్ఠత్వపు హక్కుని కోల్పోయాడు. ఇంక మిగిలింది ఎవరండి? యాకోబు తక్క మరొక కుమారుడు లేడు ఇస్సాకు. మనం అనుకోవచ్చు, ఎవరి యాకోబు అనే పదానికి మరి
దొంగ అనే అర్థం వస్తుంది. ఏమండి? మరి అలాంటి యాకోబుని ఎలాగని దేవుడు ఏర్పరచుకుంటాడు? కేవలం జ్యేష్ఠతకు హక్కు ఉంటే చాలా అంటే యాకోబు స్వభావం నుండి వేరు చేయడానికి కొన్ని సంవత్సరాల సమయం పట్టింది. హల్లెలూయా. అతడు తన ఇంటి నుండి తన మామ ఇంటికి పారిపోయినప్పుడు అక్కడ అతను పడినటువంటి అవస్థ, అతను చేసినటువంటి చాకరీ మామూలు కాదు. కొన్ని సంవత్సరాల పాటు అక్కడ నలిగి ఆఖరికి మరలా అక్కడి నుంచి తన మామ దగ్గర నుంచి మరలా తన కుటుంబంతో పారిపోయి మరలా వస్తున్నప్పుడు వెనక్కి వెళ్ళలేడు, ముందుకు వెళ్ళలేడు. అప్పుడు తెలిసింది, నీ అన్న అయినటువంటి ఏసావుని చంపడానికి కొన్ని వందల మందితో నీకు ఎదురొస్తున్నాడు అనే విషయం తెలిసినప్పుడు పరివారం అందరినీ పంపించి తన వెనకాల దూరంగా వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆనాడు ఏసావును తన తండ్రి అయినటువంటి ఇస్సాకు అడుగుతాడు, నువ్వు ఎవరు అని అంటే ఏసావుని చెప్తాడు. అదే ప్రశ్న దేవుడు అడుగుతాడు, నీవు ఎవరు అంటే అయ్యా నేను యాకోబు అయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను చేర్చుకొని ఆయన అని చెప్పి ఆ రోజు దేవుడితో పెరుగుతాడు. అక్కడ యాకోబు మరి ఆ యొక్క జ్యేష్ఠత్వపు హక్కుడు పూర్తిగా అతను పొందుకుని దేవుని యొక్క ఆశీర్వాదానికి ఆ యొక్క వాగ్దానాన్ని ఆయన మీదకి రావడానికి అక్కడ జరిగినట్టుగా మనం చూస్తాం. ఎవరైనా మనల్ని ఈ ప్రశ్న అడిగితే ఏ ప్రశ్న అడిగి, ఎందుకనండి ఇజ్రాయేల్ అంటే దేవుడికి అంత ప్రేమగా ఇజ్రాయేల్ ఎందుకు 40 సంవత్సరాల పాటు వారి చెప్పులు అరిగిపోకుండా, వారి బట్టలు చిరిగిపోకుండా ఆ ఎడారిలో మేఘస్తంభమును, రాత్రి దీపస్తంభము పెట్టి వారిని అంతగా ప్రేమించడానికి కారణం ఏంటంటే అంటే దేవుడు అబ్రాహాము యొక్క విశ్వాసాన్ని, అబ్రాహాము యొక్క నీతి ద్వారా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చుకున్న కొరకు తన కుమారుల 1000 తరముల వరకు వారిని ప్రేమిస్తూ వారిని నడిపించుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. మరొక వాక్యం మనం చదువుకున్నట్లయితే నిర్గమాకాండము 7వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకున్నట్లయితే నిర్గమాకాండము 7వ అధ్యాయము నిర్గమాకాండం కాదండి, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 7వ అధ్యాయము 6వ వచనం చదవండి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ఇక్కడ దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడండి? ఇశ్రాయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఇచ్చి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. మీరు సర్వజనుల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఏర్పరచుకోలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మల్ని ప్రేమించువాడు కనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు కనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మల్ని రప్పించి దాసుల గృహముల నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మల్ని విడిపించెను. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దేవుడని తనను ప్రేమించి తన ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారికి తన నిబంధనను స్థిరపరచువాడను, 1000 తరముల వరకు కృప చూపువాడను, నమ్మదగిన దేవుడనియు, తనను ద్వేషించు వారితో ప్రతి వారిని బహిరంగముగా నశింపచేయుటకు వారికి దండన విధించువాడనియు నీకు తెలుసుకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా. స్పష్టంగా దేవుడు వారిని ఎంచుకోవడానికి గల కారణాన్ని, ఎవరైతే ఆయన ఆజ్ఞానుసారంగా
ఆయన యొక్క మాటను అనుసరించి నడుస్తారో, వారి యొక్క ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటారో వారి జీవితాలు ఏ రకంగా ఉంటాయి, నడవకపోతే వారు ఏ రకంగా శాపగ్రస్తులుగా మారుతారు అనే పూర్తి వివరాన్ని ఇక్కడ దేవుడు రాయించాడు. ఇక్కడ మరొక సందేహం మనకు రావచ్చు. ఏమంటే మీరు చెప్పేది కరెక్టే, అబ్రహాము దేవుడిని నమ్మెను, అది ఆయనకి నీతిగా ఎంచబడను, అబ్రహాము దేవుడికి స్నేహితుడిగా పిలువబడుతున్నాడు. మరి అబ్రహాము సంతానాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే ఇదంతా ఎందుకు? ఇజ్రాయేలీని మాత్రమే ఆయన ప్రేమించి ఇజ్రాయేలీని మాత్రమే ఆయన స్వాస్థ్యంగా ఏర్పరచుకుంటే దాని అర్థము మిగిలినందరినీ దేవుడు ద్వేషిస్తున్నాడా, మిగిలినందరినీ దేవుడు మరి అసహించుకుంటున్నాడా, దూరం పెడుతున్నాడా అంటే ఎంత మాత్రం కూడా కాదు. ఏమండి? ఖచ్చితంగా కాదు. మనకి 3 ఎకరాల పొలం ఉందండి. 3 ఎకరాల పొలం ఉంది. ఆ 3 ఎకరాలు పక్క పక్కనే లేవు, అక్కడ ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అందులో 2 ఎకరాల్లో ఏది వేసినా సరే సరిగ్గా పెరగట్లేదు. అందులో ఏ పంట వేసినా అందులో స్థానం సరిగ్గా లేకపోవడం వల్ల ఏది కూడా సరిగ్గా పెరగట్లేదు. కానీ ఒక ఎకరంలో మాత్రం ఏ పంట వేసినప్పటికీ కూడా అద్భుతంగా మంచి ఫలాన్ని ఇస్తుంది. అది చెట్టు అవ్వనివ్వండి, అది పంట అవ్వనివ్వండి, ఏదైనప్పటికీ కూడా. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేయాలి? ఏ పొలంలో అయితే చక్కగా పంట పడుతుందో అందులో పూర్తిగా సారవంతమైనటువంటి ఆ భూమిలో మొత్తం ఆ యొక్క పంటను, చెట్లను, తోటల్లో వేసి పూర్తిగా దాన్ని వినియోగించాలి. దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఫెర్టైల్ సాయిల్లో కొంత తీసుకొచ్చి ఇక్కడ ఆ యొక్క ఆర్గనైజ్డ్ చేసినటువంటి ఆ యొక్క సాయిల్ తీసుకొచ్చి ఇక్కడ వేయడం ద్వారా అందులో సారం బలపడేంత వరకు కూడా ఎదురు చూసి అప్పుడు అది పూర్తిగా సారవంతంగా మార్చబడిన తర్వాత అక్కడ మళ్ళీ పంట వేయాలి. అవునా కాదండి? ఇక్కడ ఈ ఎకరంలో వేస్తున్నటువంటి పంట కేవలం ఈ ఎకరానికి మాత్రం పరిమితం కావట్లేదు, కానీ మిగిలిన భూమికి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కాదండి? ఒక కుటుంబంలో ఒక వ్యక్తి ప్రయోజకుడైతే ఆ కుటుంబం ఆశీర్వాదకరమవుతుందా కాదు? లేదా ఆ వ్యక్తికి ఆశీర్వాదకరం ఉంటుంది కాదు కదండి? మన కుటుంబంలో తండ్రి ఉన్నత స్థితిలో ఉంటే ఆ కుటుంబం అంతా బాగుంటుంది. ఒకవేళ తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి సరిగా లేకపోతే ఆ కుటుంబం అంతా కూడా పేదరికంలోనే గడపాల్సి వస్తుంది. ఇక్కడ ఆ యొక్క ఉన్నతమైన స్థితిలో దేవుడు అబ్రాహామును అతని సంతానాన్ని ఉంచాడు. దానికి కారణము అబ్రాహాము ద్వారా, అతని సంతానం ద్వారా ఈ భూమంతటిని ఆశీర్వదించడానికి. హల్లెలూయా. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నట్లయితే రాష్ట్రీయంగా చదువుతారు. ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా చాలండి. ఇక్కడ ఈ మాటలు మనం జాగ్రత్తగా గమనిస్తే నేను కీర్తనల గ్రంథంలో మాట చదివించిన కారణం యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకున్నాడు. దేవుడు తన కొరకు యాకోబును ఏర్పరచుకోవాలా? దేవుడు తన కొరకు ఇశ్రాయేలుని స్వకీయ ధర్మంగా ఎంచుకోవాలా? తన కొరకు అనంటే మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త వంశం యొక్క ఆశీర్వాదం కొరకు. హల్లెలూయా. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, అబ్రామా భూమి యొక్క సమస్త వంశములు మీ యందు ఆశీర్వదింపబడతాయి. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా ఈ భూమిని ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. నేను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నీ సంతానం ద్వారా ఈ భూమి మీద ఉన్నటువంటి వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. హల్లెలూయా. మత్తయి సువార్త 1వ అధ్యాయం వచ్చి ఒక మాట రాయబడింది. అదేంటంటే అబ్రాహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని రాయబడుతుంది. వాస్తవానికి అబ్రాహాము నుండి యొక్క దావీదు వరకు తరాలు ఉంటాయి. 14 తరాలు అలాగా చాలా తరాలు ఉంటాయి. కానీ
ఆ మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో కేవలం 3 పేర్లు మాత్రం దేవుడు రాయించాడు. అబ్రాహాము కుమారుడైన దావీదు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు. క్రీస్తు అని శబ్దములకు అభిషిక్తుడు అని అర్థం. అదే క్రీస్తు ద్వారా దేవుడు ఈ భూమంతటిని కూడా ఆశీర్వదించడానికి, ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహించడానికి అబ్రాహాము ఆయన సంతానము ఆశీర్వాదంగా నిలబడుతుంది. హల్లెలూయా. ఇప్పుడు మనకు అర్థమైందని ఏంటంటే ఎందుకు దేవుడు ఇజ్రాయేలులో ఆ యొక్క అబ్రాహామును దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు. అబ్రాహాము అనే వ్యక్తి దేవుణ్ణి పూర్తిగా విశ్వసించి నమ్మేటువంటి వ్యక్తి. ఎలా చెప్తున్నారంటే మీరు ఏ ఆధారం మీకు ఉందండి అంటే ఎస్ నా దగ్గర ఆధారం ఉంది. మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 21, 22 వచనాలు. మన పితరుడైన అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠము మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదనియు గ్రహించుచున్నాము కదా. కాబట్టి అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అది లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. ఒక్క మాట చెప్పాలంటే ఏంటంటే అబ్రాహాము వ్యక్తి ఒక సారవంతమైన శ్రేష్టమైన విత్తనం. హల్లెలూయా. దేవుని పూర్తిగా నమ్మినటువంటి విత్తనం. ఆ విత్తనాన్ని దేవుడు మట్టిలో పెట్టి దాని ద్వారా వచ్చేటువంటి శ్రేష్టమైన ఫలాల్ని మరి ఆశీర్వాదకరంగా అందరికీ పంచి ఇవ్వాలని చెప్పి అబ్రాహాముని అంతగా దేవుడు ప్రేమించాడు. మరి చాలా అడుగుతారు ప్రశ్నలు బైబిల్లో. ఏమంటే బైబిల్లో ఆదికాండం 12వ అధ్యాయం నుంచి మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు ఒకే వంశం కనబడుతుంది. దాని పేరేంటి అని అంటే అబ్రాహాము వంశం. వేరొక వ్యక్తి కనబడటం అంటే కనబడతారు. అబాలేకి వీళ్ళందరూ కూడా అబ్రాహాము వంశం వాళ్ళే, అవునా కాదా? అంటే అంత ఆశీర్వాదం, అంత ప్రాధాన్యత ఎందుకు దేవుడు ఇజ్రాయేలుకి ఇచ్చే సందేహం చాలా మనకు కలుగుతుంది. దానికి కారణము ఇవన్నీ కారణాలండి. అబ్రాహాము దేవుని పరిపూర్ణంగా నమ్మినటువంటి వ్యక్తి. ఆ సారవంతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆ విత్తనాన్ని దేవుడు భూమిలో నాటి ఆ ఆశీర్వాదమైన ఫలాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ రక్షణను ప్రతి ఒక్కరికి అనుగ్రహించాలని దేవుడు సంకల్పించాడు. మరి మన జీవితంలో మరి మనకు అలాంటి ఒక దీవెన, అలాంటి ఒక ఆశీర్వాదము మనం కూడా పొందుకోవాలంటే దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఇంకా చదవండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవించబడదు, పొలములో దీవించబడదు. చాలా ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి చాలా సూటిగా దేవుడు చెప్తున్నాడు. యూదులని కాదు, గ్రీసు దేశస్తులని కాదు, ఆస్ట్రేలియా వారు కాదు, భారతీయులని కాదు, ఎవరైనప్పటికీ కూడా నీవు అంటే ఆయన ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుతున్నాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపిస్తున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా
భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఆయనే నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు పొలములోనూ ఆశీర్వదింపబడుతూ, నీ ఇంటిలోనూ నువ్వు ఆశీర్వదింపబడుతూ, నీవు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు అని దేవుడు ఈ మాట ద్వారా దేవుడు చెప్తున్నాడండి. ఈరోజు మన జీవితంలో మనం ఎంత దీవెనకరంగా ఉన్నాము అనేది మనం దేవుణ్ణి ఎంత నమ్మి విశ్వసిస్తాము అనే దాని మీద ఆధారపడుతుంది. మన జీవితంలో మనం ఎంత ఆశీర్వాదకరంగా సంతోషంగా ఉన్నాము అనేది దేవుని ఆజ్ఞను మనం ఎంతవరకు ఆ ఆజ్ఞను విని దాన్ని అవలంబించాము అనే దాని మీద ఆధారపడుతుంది. ఆనాడు అబ్రాహాము దేవుని విశ్వసించాడు. తన కుమారుడైనటువంటి ఇస్సాకు 25 years 25 సంవత్సరాల నిరీక్షణ తర్వాత పుట్టినటువంటి ఆ యొక్క ఇస్సాకును బలి ఇవ్వడానికి ఏమాత్రం ఆలోచించలేదు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ జీవితం బాగుపడడం కోసం కొన్ని పాపపు క్రియలు బలివ్వని అడుగుతున్నాను, ఇవ్వడం సిద్ధంగా ఉన్నావా? ఈరోజు నీ జీవితము అభివృద్ధి నడవడానికి ఆ యొక్క చెడు మార్గాలను బలివ్వని నేను కోరుతున్నాను, ఇవ్వగలవని నేను అడుగుతున్నాడండి. ఎవరైతే వాటిని బలివ్వడం అంటే ఏంటంటే చంపివేయడం అంటే ఏంటంటే వాటిని మాన్పివేయడం. నువ్వు నీ జీవితంలో నువ్వు గొప్ప స్థితికి వెళ్ళాలంటే నీలో కనిపిస్తున్నటువంటి ఈ అతిక్రమాలు, ఈ పాపాలను విడిచిపెట్టు, నా శక్తి ద్వారా, నా ఆత్మశక్తి ద్వారా నీకు సహాయం నేను చేస్తానని దేవుడు చెప్తున్నప్పుడు ఎంతమంది వాటిని విడిచిపెట్టి దేవునికి నిలబడగలుగుతారు? ఆనాడు అబ్రాహాము నిలబడ్డాడు. ఆ వాగ్దాన భూమిని, కనాను దేశాన్ని తన పిల్లలకు స్వాస్థ్యంగా అందివ్వగలిగాడు. హల్లెలూయా. ఈరోజు మనము మన జీవితంలో మరి దేవుణ్ణి, ఆయన వాక్యాన్ని మనం అనుసరించే దాన్ని బట్టి, ఆజ్ఞను అనుసరించే దాన్ని బట్టి మన జీవితము, మన సంతానము, మన బిడ్డలు దీవించబడతారని దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది. ఒక తరం 2 తరాలు కాదండి, 1000 తరముల వరకు. ఏంటంటే 1000 తరముల వరకు ఆ ఆశీర్వాదాన్ని దేవుడు అదే విధంగా ఉంచాలని చెప్పి ఆయన వాగ్దానం. ఆశీర్వాదం మాత్రమే కాదు, అది శాపమైనప్పటికీ కూడా తరతరాల పాటు అది కొనసాగుతుందని కూడా దేవుడు చెప్పడము మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి దీస్ ఆర్ ద రీజన్స్ వై గాడ్ లవ్ ఇజ్రాయెల్స్. మరి ఇవి యేసుక్రీస్తు, మరి దేవుడైనటువంటి యెహోవా ఆ యొక్క ఇజ్రాయేలుని ఏర్పరచుకోవడానికి, వారిని అంతగా ప్రేమించడానికి ఇవన్నీ కూడా కారణాలు. మన జీవితంలో మనల్ని కూడా దేవుడు అంతగా ప్రేమించాలి అంటే మనం కూడా ఆజ్ఞలు అనుసరిద్దాం. దేవుడి కొరకు నమ్మకమైన సాక్షులంగా మనం జీవిద్దాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. చిన్న ప్రార్థన మనం చూసుకుందామండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ఈ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. విత్తబడినటువంటి ఈ వాక్యం మా హృదయాల్లో నాటబడి ఫలితం చేయడానికి సహాయం చేయండి. మరి ప్రభువా, మీరు ఇజ్రాయేలుని అంతగా ప్రేమించడానికి, వారిని ప్రత్యేకపరచడానికి, వారిని స్వర్గీయ ధనముగా మీ స్వాస్థ్యముగా ఎన్నుకోవడానికి గల కారణాలు బైబిల్ గ్రంథంగా మరి ఆ యొక్క విశ్లేషించడానికి, తెలుసుకోవడానికి మా అందరికీ సహాయం చేసేందుకు మీకు వందనాలు ప్రభువా. మా జీవితంలో కూడా నాయన మరి వ్యక్తిగతంగా ప్రభువా, మరి మేము మీ ఆజ్ఞలను, మరి ఎవరైతే మరి దేవుని ఆజ్ఞను అనుసరించి జీవిస్తారో, ఎవరైతే దేవుని చిత్తాన్ని జరిగించటకు ఆ యొక్క అతిక్రమాలను బలి ఇవ్వడానికి ఇష్టపడతారని ఆయన వారిని కూడా మరి అంతగా హెచ్చిస్తారు, దీవిస్తారని మీ వాక్యం ద్వారా మీరు శ్రమిస్తున్నారు ప్రభువా. తండ్రి, మీ సహాయాన్ని మేము కోరుతున్నాం నాయన. మీ ఆత్మశక్తిని మాకు దయచేయండి. మీ ఆజ్ఞను అనుసరించి జీవించడానికి మా అందరికీ మీ సహాయం దయచేయవలసిందిగా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ప్రార్థించి ప్రతి వారు వేడుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.